హైదరాబాద్ లో పెట్రోల్ కష్టాలు పెరుగుతూ వస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న వాహనదారులు ఇప్పుడు పెట్రోల్ బంకులకు పరుగులు పెడుతున్నారు. పానిక్ బుకింగ్స్ కారణంగా పెట్రోల్ బంకుల వద్ద బారులు కనిపిస్తున్నాయి. ఇంధన కొరత వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. ఇంధన కొరత అనేది కేవలం తప్పుడు వార్త మాత్రమే అని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. సప్లై చైన్ ఎక్కడా కూడా ఆగలేదని తెలిపింది. పెట్రోల్ కొరత ఉందనే భయంతో ప్రజలు ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రేట్ల విక్రయాలు పెరిగాయని తెలిపింది. దీంతో కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చని, కానీ అది కొరత కాదని స్పష్టం చేసింది పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, పెట్రోల్ కష్టాలు నిజమేనా లేకపోతే ఇది పానిక్ బయింగా అనే ఒక కోణంలో సైతం డిబేట్ జరుగుతున్న వేళ పెట్రోల్ బంక్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి గణేష్? అంటే ఇది ప్యానిక్ కోసం జరుగుతుందా లేకపోతే నిజంగానే ఆ యుద్ధం వల్ల లేకపోతే ఇంకొక కొరత వల్ల జరుగుతుందా అనేది పక్కన పెడితే పెట్రోల్ బంకుల్లో మాత్రం కిక్కిరిసిపోయిన జనం కనిపిస్తున్నారు. వాహనాలతోని వాళ్ళంతా క్యూ లైన్లో కనిపిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి చూసుకుంటే భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెట్రోల్ బంకుల్లో, అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులు మొత్తం టోటల్గా నిండిపోయాయి. ఎంతంటే వాళ్ళు ఇతరత్ర పనులన్నీ పక్కన పెట్టుకొని పూర్తిగా పెట్రోల్ బంకుల్లోనే వాళ్ళ కాలం గడిపే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా, అంటే రాత్రి చాలా వరకు నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ లేదని పంపించడం కోసం మాత్రమే అక్కడ సిబ్బందికి చాలా కష్టమైంది పెట్రోల్ బంకుల్లో. ఒకవైపు భారీ వర్షం పడుతుంది, ట్రాఫిక్ జాము, ఇన్ని పరిస్థితుల్లో కూడా పెట్రోల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు లేకపోవడంతో ఈరోజు ఉదయం కూడా అంత క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అంటే క్యూ లైన్లు కనిపిస్తున్నాయి, వాళ్ళకి పెట్రోల్ కావాలనే డిమాండ్ ఉంది. ఇంత డిమాండ్ ఉన్న తర్వాత దీన్ని ఏ విధంగా అనుకోవాలనేది, కొరత లేదు అంటున్నా సరే జనం మాత్రం ఆ వాహనాలు వేసుకుని ఉన్నారు. చాలామందికి పెట్రోల్ అయిపోవడంతో, డీజిల్ అయిపోవడంతో వాహనాలు పక్కన ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అసలు నిజంగానే ఇది కొరత ఉందా లేదా అనేది పెద్ద డిబేట్గా జరుగుతుంటే వాస్తవం మనకు కనిపిస్తోంది. దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ప్రధానంగా ఈ పెట్రోలియం అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో, పెట్రోలియం అసోసియేషన్లు లేకపోతే ఏవైతే సంస్థలు ఉన్నాయో ఇవి మాత్రం ఇవ్వాలి. మనతో ఇప్పుడు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి మనతో ఉన్నారు. అమరేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. అమరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు యుద్ధం ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు మీ పెట్రోల్ బంకుల్లోనే కనిపిస్తుంది ప్రత్యక్షంగా. ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ షార్టేజ్ అనేది మనకు ఒక 10 రోజుల క్రితము మనకి ఏదైతే కంపెనీ పాలసీస్ వల్ల చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. ఆ పాలసీలను కూడా మేము డీలర్లం అందరం కూడా అధిగమించాము. చాలా వరకు కొద్ది గొప్ప ఉండవచ్చు. అయితే ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ కూడా మేము చేశాము. ఏది ఆయిల్ కంపెనీ సంస్థలకు మేము ఏదైతే కట్టాల్సిందో అడ్వాన్స్ పేమెంట్ చేశాము. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో మాకు రాతపూర్వకంగా లేకుండా ఓరల్గానే మా సేల్స్ ఆఫీసర్స్ ద్వారా మాకు తెలుస్తుంది. అమరేందర్ రెడ్డి గారు, ముందుగా మీరు ఒక క్లారిటీ జనాలకు ఇవ్వాల్సింది, అంటే మీ పాలసీలు ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది యుద్ధ ప్రభావంతోనే ఇప్పుడు ఈ కొరత వచ్చింది, ఖచ్చితంగా మేము ఆ ఫుల్ ట్యాంకులు చేయించుకొని వెళ్ళాలనే పరిస్థితి చాలామంది కనిపిస్తుంది. అంటే కొందరికి దాదాపు ఒక 100 మందిలో ఒక 10 మందికో 20 మందికో అవగాహన ఉండొచ్చు, కానీ చాలామంది ఇది యుద్ధ ప్రభావంతోనే ఇలా జరుగుతుంది అంటున్నారు. మీరు దానికి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను అది క్రెడిట్ అవన్నీ ఎందుకు చెప్పానంటే, మనకి ఏదైతే అరబ్ కంట్రీస్, ఇజ్రాయెల్, అమెరికా వార్ జరుగుతుందో దాని ప్రభావం వలన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆయిల్ కంపెనీలు తీసుకున్నాయి. దాని ప్రభావంతో మొదలైంది ఇది మొదలైంది. చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఇక్కడ మనకు అరబ్ కంట్రీస్ నుంచి ఏదైతే 30% మనకి ఏదైతే వస్తుందో అది ఆగిపోయింది. అది ఆగిపోవడం వల్ల ఏమైంది, ఈ యొక్క పబ్లిక్లో ఫేక్ న్యూస్ల వలన, వాట్సాప్ న్యూస్ల వలన మన ప్రజలందరూ ఆందోళనకు గురయ్యి వాళ్ళకి అవసరం కంటే ఎక్కువ తీసుకోవటము, టిన్లలో నింపుకోవటము, అంటే ఇదొక 20-30% ఇది పెరిగిపోయింది. రావటం ఒక 20-30% పెరిగిపోయింది. అంటే మనకు టోటల్గా 50-60% ఆర్టిఫిషియల్, అంటే కృత్రిమ కొరత క్రియేట్ అయింది. దీనికి మన ప్రజలు కూడా తొందరపడకుండా అవసరాన్ని ఎంత ఉందో అంతే తీసుకుంటే ఈ ఒక్కరోజు కాదు కదా, మనం ఈరోజు 2 రోజులకు నింపుకోగలుగుతాము. అది ఆలోచించాలి. ఇది ఎన్ని రోజులకు వస్తుంది, మనం ఎంతవరకు చేయగలుగుతాము.
అది ప్రజలు ఆలోచిస్తే మేము 24 గంటలు మాకు ఆయిల్ కంపెనీలు కనుక సప్లై చేస్తే మేము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి మేము ఎలాంటి కొరత లేకుండా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే అమరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నది ఎక్కడైతే గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన 30% రావట్లేదు అంటున్నారు, ఆ కొరత అలాగే ఉంది. మరోవైపు ఏదైతే సోషల్ మీడియా కావచ్చు మిగతా వాటి వల్ల వచ్చిన డిమాండ్ ఒక 30% ఉందంటున్నారు, ఇదే 60% పెరిగిపోయింది. మరి దీన్ని ఎలా తీర్చగలుగుతాం? మరోది మీరు కీలకంగా చెప్తున్నది ఆయిల్ కంపెనీల నుంచి ఇబ్బందులు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే మీరే కాదు, చాలామంది బంకుల్లోన మా రిపోర్టర్లు కావచ్చు, మా ప్రతినిధి కావచ్చు అడుగుతున్న సందర్భంలో ఆయిల్ కంపెనీల నుంచి వారు సరైన సరఫరా లేదు, మాకు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక మాట చెప్తున్నారు. అది వాస్తవం అండి. ఆయిల్ కంపెనీ నుంచి రావట్లేదు, మాకు రిస్ట్రిక్షన్స్ పెట్టారని చెప్పాను కదా. ఆ రిస్ట్రిక్షన్ వల్ల ఇప్పుడు ఎంతోమంది డీలర్ నాకు ఫోన్ చేస్తున్నారు జిల్లాల నుంచి, మేము డబ్బులు కట్టాము 2 రోజులు అయింది మాకు ఇంకా సప్లై రావట్లేదు అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మాకు కొన్ని ఆయిల్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, మీరు ఆయిల్ ఇంత లిఫ్ట్ చేయండి, లూబ్రికెంట్స్ ఇంత లిఫ్ట్ చేస్తేనే ఇస్తామనేది కొంత వార్త వస్తుంది. వాళ్ళు ఏదైతే ఉందో ఈ షార్టేజ్ తగ్గించాలి, మీరు ఆ క్రెడిట్ లాంటివి ఇలాంటి రిస్ట్రిక్షన్ సమయంలో పెట్టకుండా మీరు సప్లై ఇవ్వడం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది రివ్యూ మీటింగ్ ఉందన్నారు ముఖ్యమంత్రి గారిది. సో మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ని ఇప్పుడు ఈ సమయంలో క్రైసిస్ సమయంలో ఇలాంటివి పెట్టకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా మాకు సప్లై కనుక అందిస్తే మేము ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే అమరేందర్ రెడ్డి గారు, అమరేందర్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న, ఇప్పుడు అంతకుముందు ఎంత సరఫరా అయ్యేది మీకు? టోటల్గా మనకి హైదరాబాద్ కావచ్చు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సరఫరా అయ్యేది, ఇప్పుడు ఎంత సరఫరా అవుతుంది? మనకు ఇక్కడ 3 డిపోలు ఉన్నాయండి హైదరాబాద్లో. ఈ 3 డిపోల నుంచి ప్రతిరోజు 45 లక్షల లీటర్ల డీజిల్, 35 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా జరిగేది. అయితే ఈ కొన్ని హాలిడేస్ రావటం వల్ల, డిపోలు పనిచేయకపోవడం వల్ల, ఈ కృత్రిమ కొరత వలన, మా సమస్య వల్ల ఇవన్నీ ఒక్కసారి దీని యొక్క ప్రభావం చూపింది. అందుకే ఇది వచ్చింది. దీనికి ఆయిల్ కంపెనీలు కొంచెము ముందుకు వచ్చి క్రెడిట్ లిమిట్స్ ఏం లేకుండా కేంద్ర ప్రభుత్వమైన వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పి సప్లై చేసేటట్టుంటే ఈ రోజు కానీ రేపు పొద్దుటి వరకు ఇది సమస్యపోవచ్చు. వాళ్ళు సప్లై కనుక చేస్తే ప్రతి బంకులో ఇచ్చినప్పుడు క్రెడిట్ లిమిట్స్ అంటున్నారు మీరు, ఎలాంటి లిమిట్స్ అవి? అంటే మాకు ఇంతకుముందు ఏముంటుందండి, మాకు క్రెడిట్ ఇస్తే మేము ఎదుట కస్టమర్ కూడా క్రెడిట్ ఇస్తాము, అదొక టైపు. రెండోది ఏంటంటే, ఈరోజు మేము కనుక ఆర్డర్ చేస్తే పెట్రోల్ డీజిల్ కనుక మేము ఆర్డర్ చేస్తే మేము బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఒక్కోసారి నెట్వర్క్ పనిచేయకపోవడమో, సర్వర్ డౌన్ వల్ల వాళ్ళకి ఈరోజు సాయంత్రం లోపల అందేటట్టు ఏర్పాట్లు ఉన్నాయి. అవి అందినా అందకపోయినా మాకు పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైంది, క్రెడిట్ అనేది ఒకటి పోయింది. మాకు ఏదైతే ఈరోజు 2 గంటల 30 నిమిషాల లోపల మాకు అకౌంట్లో క్రెడిట్ అవుతే మీకు పెట్రోల్ డీజిల్ ఇస్తామనేది ఒకటి జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మీకు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వమనేది ఒకటి జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మీరు లూబ్రికెంట్ తీసుకుంటేనే ఇస్తామనేది ఒకటి. అంటే రకరకాల ఫేజ్ వైజ్గా ఒక్కొక్క ఇష్యూని మేము ఇచ్చేసుకుంటూ పోతున్నా కొద్దిగా మా పైన ప్రెజర్ బిల్డప్ అవుతుంది. మరి దానికి తోడు సప్లై కూడా రావట్లేదు మాకు. ఓకే, అంటే అమరేందర్ రెడ్డి గారు, ఈ మధ్య కాలంలో హెచ్పిసిఎల్ కావచ్చు, లేకపోతే ఐఓసిఎల్ కావచ్చు, లేకపోతే బీపీసీఎల్ కావచ్చు, ఏదో 2 రోజుల పాటు ఒక బంద్ జరిగింది, దానివల్ల కూడా కొంత కొరత ఏర్పడడానికి కారణం అని అంటున్నారు. అవునండి, అదే చెప్పాను కదా. ఇప్పుడు మనకి ఏదైతే ఫెస్టివల్న మనకు హాలిడే ఉండే కదా, దానివల్ల ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది, సాటర్డే వచ్చింది, సండే వచ్చింది. సో కంటిన్యూస్గా మనకు 4 రోజులు హాలిడేలు వచ్చేసరికి ఆయిల్ కంపెనీలు 2 రోజులు వాళ్ళు సప్లై చేయలేదు. దాని ప్రభావం సోమవారం పడ్డది. ఆ సోమవారం ఏమైంది, ప్యానిక్ బయింగ్ ఎక్కువైపోయింది. అది మళ్ళీ మంగళవారంకి వచ్చింది. ఇది ప్రజలు చూసేసరికి ఆందోళనకు గురైతే ఈ ప్యానిక్ బయింగ్ అనేది ఎక్కువైపోయి షార్టేజ్ ఎక్కువైపోయింది. అంటే ఎలా ఇప్పుడు ఈ కొరతను తీర్చాలంటే ఏం చేయాలి? కొరతను తీర్చాలంటే ప్రజలు ముందుగా అవసరాన్ని బట్టి కొనడం ఒకటి. ఇప్పుడు 1 లీటర్ తీసుకోమనండి, అందరికీ అందుబాటులోకి వస్తుంది. టిన్నుల్లో కొనొద్దు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అదే కోరుతున్నాం, మాకు ప్రొటెక్షన్ ఇస్తే ఈ టిన్నులో నింపకుండా ఈ కృత్రిమ కొరత అనేది తగ్గొచ్చు. అసలు కొన్ని చోట్ల అయితే డ్రమ్ములు కూడా పట్టుకొచ్చిన విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి. అంటే పెట్రోల్ అనే దానికి మాకు రూల్స్ ప్రకారంగా 5 లీటర్ పెట్రోల్ ఇవ్వచ్చు, 2000 లీటర్ డీజిల్ ఇవ్వచ్చు అండి రూల్స్ ప్రకారంగా.
అయితే ఇలాంటి కృత్రిమ షార్టేజ్ క్రియేట్ అయినప్పుడు వాటిని రిస్ట్రిక్ట్ చేస్తాం. అయితే ఈ రిస్ట్రిక్ట్ చేయడానికి మాకు ఇబ్బంది ఏంటంటే కస్టమర్లు వచ్చి మా పైన మా సిబ్బంది పైన గొడవకు దిగుతున్నారు. సో ఆ గొడవలో ప్రెజరైజ్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పోలీసు కనుక మాకు సహకరించి మా పోలీసు ఒక కానిస్టేబుల్ ఎవరు మా దగ్గర పెడితే ఇలాంటివి ఇవ్వకుండా కూడా మేము కూడా మాకు ఇబ్బంది చాలా తగ్గుతుంది. ఈ టిన్లో ఇచ్చేది చాలా ఇబ్బంది, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది. వాళ్ళ లీటర్ అంటాడు, 2 లీటర్లు అంటాడు, 10 లీటర్లు అంటాడు, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతాయి. సో దీనికి పోలీస్ శాఖ మాకు సహకరించి ముందుకు వస్తే ఇదొకటి అధిగమించవచ్చు. ఆయిల్ కంపెనీలు మాకు సప్లై కనుక ఎంత ఫాస్ట్గా చేస్తే పార్ట్ లోడ్ చేసిన ప్రతి బంకుకి ఒక లోడ్ పంపించిన, కంపార్ట్మెంట్ లోడ్ పంపించిన ఈ ఇష్యూ సాల్వ్ అయ్యే ఆస్కారం ఉంది. అంటే అమరేందర్ రెడ్డి గారు ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాం చాలా పెట్రోల్ బంకుల్లోన పోలీసు పహారాతోనే నడుస్తున్నాయి. అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, వాళ్ళు క్యూ లైన్లో పెట్టడం కావచ్చు, పోలీసుల ద్వారా నడుస్తుంది. అయినా సరే మీ చాలా బంకుల్లోన ఆ క్యూ లైన్లు అలాగే కనిపిస్తున్నాయి. మరోవైపు ఏమో నో స్టాక్ అని పెడుతున్నారు, కొన్ని బంకులు అయితే మూసేస్తున్నారు. 1 గంట 2 గంటలు మూసిన తర్వాత మళ్ళీ తిరిగి తెరుస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద డ్రామాలా కనిపిస్తుంది. దాంతోనే ఒక ప్యానిక్ అవుతున్నారు జనం అంతా. లేదండి, డ్రామా అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మాతోని కంట్రోల్ కానప్పుడు మేము బంద్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే డిజిటల్ పేమెంట్ పోసుకుంటాడు, మాకు వచ్చిందా లేదా చూసుకునే అవకాశం లేదు. ఈ సమయంలో ఈ వారం రోజుల నుంచి నిన్న ఈ 3 రోజుల నుంచి చాలా బంకులు 10,000 20,000 నష్టపోయాం. మాకు డబ్బులు రాకుండా గూగుల్ పే చేశామని మేము చూసుకునే లోపల ఇంకో కస్టమర్ వచ్చి గొడవ చేయడం వల్ల ఇవన్నీ కొంచెం తగ్గించడానికి ఆ సమయానికి ఏదైనా రిలాక్సేషన్ గురించి తీసుకుని ఉంటారు తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అమరేందర్ రెడ్డి గారు, ఇలాంటి సమయంలోనే చాలా చోట్ల నుంచి ఒక వార్తలు వస్తున్నాయి. మీరే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా పెట్రోల్ బంకుల్లోన వాళ్ళు ఎవరైతే కస్టమర్లు ఉన్నారో, అంటే చాలా పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు, డీజిల్ కావచ్చు, మిగతా వాటికి వాళ్ళకి ఈ డ్రమ్ముల్లో వాటిలో ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారనేది ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మీరు దానికి క్లారిటీ ఇవ్వాలి, నిజమా కాదనేది. అదంతా అబద్ధం అండి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వాళ్ళకి డ్రమ్ములో ఇచ్చే రోజులు పోయాయండి. కన్జ్యూమర్ పంప్స్ అని ఇండస్ట్రీస్కి చాలా బంకులు ఇచ్చేసారండి ఆయిల్ కంపెనీలు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు డ్రమ్ములు దొరికే పరిస్థితి లేదు, డ్రమ్ములలో ఇచ్చేది లేదు. ఎందుకంటే మా కస్టమర్స్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏదో వచ్చి డబ్బులు ఎక్కువ కొని ఎవరు కొనరండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఒక మెయిల్ పెట్టేస్తే మా పెట్రోల్ బంకులే మా డీలర్షిపే టర్మినేట్ అయిపోతుంది. ఇవన్నీ నమ్మొద్దండి, ఇవన్నీ ఫేక్ న్యూస్లు అండి. అలాంటిది జరగదు. ఎందుకంటే మా పెట్రోల్ బంకుల్లో ఆటోమేషన్, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఆటోమేషన్ సిస్టంలో ఉంటుంది. ప్రతి ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ దాన్ని గమనిస్తూ ఉంటారు. మేము ఒక డిస్పెన్సింగ్ యూనిట్ బంద్ చేసినా వాళ్ళకి మాకు ఫోన్ చేసి అడుగుతారు ఎందుకు బంద్ అయింది, ఏంటి రీజన్ అని. ఆ లెవెల్ ఆఫ్ కంట్రోల్ ఉందండి. అట్లాంటిదే ఉంది తప్ప ఎక్కడ ఎలాంటిది బ్లాక్ మార్కెటింగ్ చేసే పరిస్థితి లేదండి, చెయ్యరు. అలాంటి దృష్టికి వస్తే సివిల్ సప్లైస్ వాళ్ళు చర్య తీసుకోవచ్చు. అలాంటి వాటిని మా అసోసియేషన్ ప్రోత్సహించదండి. అమరేందర్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఇచ్చిన ఒక ప్రకటన చూసాం. అంటే ఎవరు దాన్ని తొందరపడాల్సిన అవసరం లేదు, పెట్రోల్ కావాల్సినంత ఉంది, డీజిల్ కావాల్సినంత ఉందనేది మీరు ప్రకటన చేశారు. ఊరికే ప్యానిక్ కావద్దనేది మీ ప్రకటన. ఒకవైపు మీరు చెప్తున్న దాంట్లో అటు గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన దాంట్లో 30% కనిపిస్తోంది. మీరు అడ్వాన్సులు కావచ్చు, లేకపోతే క్రెడిట్ పాలసీ కావచ్చు, దీంతోనేమో సరిగ్గా బంకుల్లో వేయించుకోలేని పరిస్థితి ఉంది. అంటే ఈ రెండింటిని ఎలా మనం చూడాల్సిన అవసరం ఉంది? మీరేమో నా స్టాక్ కొరత లేదంటున్నారు, ఒకవైపు ఏమో వాళ్ళ సప్లైలో కొరత కనిపిస్తోంది, గల్ఫ్ దేశాల నుంచి రావడంలో కొరత కనిపిస్తోంది. దీనికి ఏం లేదండి, మనం ప్యానిక్ అయ్యి అందరినీ ప్యానిక్ చేస్తున్నాము. మనకు అవసరం ఎంత ఉందో అంతో నింపుకుంటే అది ఎంతవరకు మా కన్స్యూమర్స్ వినియోగదారులు కనుక పాటిస్తే అది మనకు రిజల్ట్ తెలుస్తుందండి. ఇప్పుడు ఎవరు వినకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు అవసరం కంటే మించి కొంటే ఈ ప్యానిక్ అనేది కొనసాగుతుందండి. ఇది మన బాధ్యత. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అందరికీ దొరకాలి. షార్టేజ్ క్రియేట్ అయ్యి నిజంగా అవసరం వచ్చే సమయంలో మనకే దొరకకపోవచ్చు. అలాంటిది కాకుండా మనం ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ గ్రూప్ ఏవైతే ఉన్నాయో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా షేర్ చేసుకోవటం, వెళ్ళటమో, అవసరానికి మించి ఎక్కడ తిరగకుండా వృధాగా తిరగకుండా ఇలాంటి కొన్ని కంట్రోల్ చేసుకొని మనకు మన దేశానికి ఆర్థిక వ్యవస్థకి ఈ ప్యానిక్కి అన్నీ సహకరించినట్టు అవుతుంది. ఇది ప్రజలు ఆలోచించాలి. వాళ్ళకున్న స్థితిగతులను బట్టి ఎలా ఉపయోగించాలి, ఎలా వాడుకోవాలి, ఎలా దీన్ని తగ్గించుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తే
ప్రతి ఒక్క బాధ్యత అండి. ఒక పెట్రోల్ బంక్ లేదు లేదు అమరేంద్ర రెడ్డి గారు, అసలు పెట్రోల్ కోసం ఈ 2 రోజుల్లో బాధ్యత చూస్తుంటే అమరేంద్ర రెడ్డి గారు, ఈ పెట్రోల్ కోసం చూస్తుంటే ఎవరు వృధాగా తిరిగే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. యా. అసలు ఉన్న దాంతో ఎక్కడికి వెళ్ళాలనేది ఒక భయంతో ఆ వెహికల్స్ అన్ని తిప్పుతూ ఉన్నారు. అంటే మొత్తం టోటల్గా ఒక బంకు ఉందనుకోండి, ఆ బంకులో ఎన్ని లీటర్ల వరకు మనకి ఆ స్టోరేజ్ ఉంటుంది? వీళ్ళు నిజంగా నింపుకోగలుగుతున్నారా? ఈ కొరత కనిపిస్తుంది, ఈ డిమాండ్ కనిపిస్తున్న సమయంలోన ప్రతి బంకులో 16,000 నుంచి 35,000 వరకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ, పెట్రోల్ సపరేట్ డీజిల్ సపరేట్గా ట్యాంక్ కెపాసిటీ ఉంటుందండి. సో మేము ఆర్డర్ ఇస్తే 14,000 పెట్రోల్ డీజిల్ కానీ, 20,000 పెట్రోల్ డీజిల్ కానీ, 25,000 పెట్రోల్ డీజిల్ కానీ ఆయిల్ స్టాక్ కనుక అమ్మడం బంద్ చేస్తామో అది ఇమీడియట్ గా ఆయిల్ కంపెనీకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు, దాని మీద చర్యలు తీసుకుంటారు, మా డీలర్స్ కూడా టర్మినేట్ అవుతారు. సో ఇక్కడ ఎలాంటి మేము ఏ డీలర్ కూడా ఆపే ప్రయత్నం చేయడు, ఆస్కారం కూడా లేదండి. అమరేంద్ర రెడ్డి గారు, ఇప్పుడు 4 రోజులు సెలవులు చెప్పారంటే ఉగాది, రంజాను, అలా శనివారం, ఆదివారం, దీంతోనే ఒక పెద్ద క్రైసిస్ లాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 4 రోజులు మీకు సప్లై అయిపోవడం అంటే చిన్న విషయం కాదు. మరి అలాంటిది మనకి ఎల్లుండి శ్రీరామనవమి కనిపిస్తుంది, తర్వాత శని ఆదివారాలు కనిపిస్తున్నాయి. ఇంకెంత ప్యానిక్ అవ్వకుండా ఎందుకు ఉండాలి? అసలు ఏమైనా సరఫరా ఉండే అవకాశం ఉందా సరిపడా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయిల్ కంపెనీలకు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఎలాంటి కొరత లేకుండా ఈ క్రెడిట్ పాలసీ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ అన్ని తొలగించండి. ముందు ప్రజలకు ఈ ప్యానిక్ నుంచి బయటపడేయమని చెప్తే ఈ రోజు కానీ రేపు పొద్దుట వరకు 24 గంటల లోపల ఈ ప్యానిక్ కంట్రోల్ చేయించండి. ఆయిల్ కంపెనీ కనుక మాకు సప్లై ఇస్తే మీరు 24 గంటలు కాదు, ఈ రోజు రాత్రి లోపల ఇది కంట్రోల్ అయిపోతుంది. అంటే ఈ క్రెడిట్ పాలసీ కావచ్చు, అడ్వాన్స్ పాలసీ కావచ్చు, అంటే ఏమైనా గవర్నమెంట్ నిర్ణయించిందా, లేకపోతే వీళ్ళు లిఖితపూర్వకంగా మీకు ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఇంటర్నల్గా జరుగుతున్నదేనా? లిఖితపూర్వకంగా ఏం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది ఏం లేదండి. ఆయిల్ కంపెనీస్ వాళ్ళ పాలసీలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఎవరు చర్యలు తీసుకోవాలి? ఆయిల్ కంపెనీల పైన ఇంత నిజంగా కృత్రిమ కొరత అనేది నిజంగా మీరు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే కీలకంగా ఆయిల్ కంపెనీలు కనిపిస్తున్నాయో, ఆయిల్ కంపెనీల వల్లే ఈ కృత్రిమ కొరత, లేకపోతే ఈ డిమాండ్కి సప్లై చేయకపోవడం కానీ, లేకపోతే ఈ క్యూ లైన్లు పెరగడానికి కానీ, ఇంత ప్యానిక్ అవ్వడానికి కీలకంగా ఆయిల్ కంపెనీలే మనకు కనిపిస్తున్నాయి. అవునండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోలియం మినిస్ట్రీకి చెప్తే పెట్రోలియం మినిస్ట్రీ ఆయిల్ కంపెనీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇది అక్కడ నుంచి కనుక ఇన్స్ట్రక్షన్స్ వస్తే చాలా ఫాస్ట్గా ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇలా సివిల్ సప్లై కంపెనీ ఏం చేస్తుందండి? సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అనేది ఉంది. చాలా వరకు ఇలా వినియోగదారులకు కానీ లేదా మీకు కానీ ఉండేటప్పుడు ఇలా ఇబ్బందులు ఏర్పడితే సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఇమీడియట్లీగా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్లారా లేకపోతే ఈ ఇష్యూలో? ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏంటంటే ఓన్లీ మానిటరింగ్ వాళ్ళు. మా దగ్గర ఏమైనా జరుగుతుందో అవకతవకలు లాంటివి చూడడానికో, వినియోగదారులకు ఏమైనా ఇబ్బంది అవుతుందో చూడడానికో, లేకపోతే ఆయిల్ కంపెనీలతో కోఆర్డినేట్ చేయడానికో, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేస్తారండి. వాళ్ళు సప్లైలో కానీ ఎక్కడ కానీ వాళ్ళకి ఎలాంటి ఆస్కారం లేదు కదండి. వాళ్ళు జస్ట్ కమ్యూనికేట్ చేయడానికి, ప్రెజరైజ్ చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రెజరైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. అమరేంద్ర రెడ్డి గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు నిజంగానే ఈ కొరత మీ అంచనా ప్రకారం ఎన్ని రోజుల్లో తీరబోతుంది? మీరు వినియోగదారులకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఆయిల్ కంపెనీలు ఎంత త్వరగా మాకు సప్లై అందిస్తే, ఎంత ఫాస్ట్గా సప్లై అందిస్తే అది ప్రజలకు వెళ్తుంది. ప్రతి పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ ఉంది అనే సూచన వెళ్ళాలి. వాళ్ళకి అది కనిపిస్తే తప్పకుండా చాలా తొందరలోనే ఈరోజు సాయంకాలం లోపు కూడా ఈ పరిష్కారం దొరకవచ్చు. ఆయిల్ కంపెనీలు ఎంత ఫాస్ట్గా సప్లై చేస్తే అంత తొందరగా ఈ షార్టేజ్ అనేది పోతుంది. ప్రతి వినియోగదారుడు కూడా అవసరానికి మించి కొనొద్దు, టిన్నులో కొనొద్దు అనేది మా యొక్క విన్నపం. కాదు అమరేంద్ర రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉండే పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్కి మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, కొనసాగుతున్నారు. మరి మీ నుంచి ఏమైనా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ కంపెనీలకు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి అడ్వాన్స్ పాలసీ కావచ్చు, క్రెడిట్ పాలసీ కావచ్చు, ఈ విధంగా మనకు అనధికారికంగా ఇస్తున్నారు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోండి అని విజ్ఞాపన ఏదైనా చేశారా? ఆల్రెడీ చేశామండి. వారం 10 రోజులు అయిపోయింది, మాకు ఎలాంటి స్పందన లేదు. ఓకే, మరి ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఇంకా మా చేతిలో ఏముందండి, మాకు పెట్రోల్ వస్తే మేము సప్లై చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. 24 గంటలు సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
అమరేంద్ర రెడ్డి గారు, దాదాపు 20 నిమిషాలు మీతో మాట్లాడిన తర్వాత ఒక సగటు వినియోగదారుడిగా నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ పెట్రోలియం సంబంధించిన కంపెనీలు అక్కడి నుంచి విడుదల చేయాలి, దానికి ఒక పాలసీ ఉంది. మరోవైపు ఏదైతే గల్ఫ్ దేశం నుంచి రావాల్సిన 30% మనకి రావడం లేదు ఆ యుద్ధ నేపథ్యంలో. వీళ్ళేమో క్రెడిట్ పాలసీ అంటున్నారు, లేకపోతే అడ్వాన్స్ పాలసీ అంటున్నారు, దీన్నేమో మీరు పరిష్కరించుకోలేరు. ఇంత పరిష్కారం ఉన్న తర్వాత ఖచ్చితంగా ఈ కొరత అనేది మీరు చెప్తున్నట్టుగా తీరే అవకాశం లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని స్పందించాలి. మీరు రాసిన దానికి ఇప్పుడు దాదాపు 3 రోజుల క్రితం రాసిన దానికి ఎక్కడ స్పందించలేదు. ఇప్పుడు ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టినట్లేదు, కేవలం పోలీసులు మాత్రం వస్తున్నారు. ఇంత చూసిన తర్వాత ఎందుకు వినియోగదారుడు ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో ఎవరు ప్యానిక్ అవ్వద్దనే దాన్ని ఎందుకు విశ్వసించాలి? అంటే విశ్వసించాలంటే తప్పదు కదండి. ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ రకంగా అధిగమించాలని ఆలోచిస్తాం కదా. ఇప్పుడు లేదు మీరు ఇవ్వాలి అనేది చేస్తే ప్రోడక్ట్ రానప్పుడు మనకు ఏదైతే ఉన్న పరిస్థితులు క్రైసిస్ సమయంలో అందరము సమన్వయం పాటించి చేస్తేనే కదండి ఒక సమస్య పరిష్కారం దొరుకుతుంది. మనకు లేదు నాకు కావాలని డిమాండ్ చేసి ఈ పరిస్థితుల్లో చేయలేని పరిస్థితుల్లో మనము పరిష్కారం దొరకదు కదా. ఇక్కడ మీ అసోసియేషన్ తరఫున మరి ఈ రోజు అంటే ఇంత ప్రాబ్లం బాగా పెరుగుతుంది, రాత్రి నుంచి బాగా పెరిగింది, ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాం, ఎప్పుడు లేని క్యూ లైన్ చూస్తున్నాం. మీరు అసోసియేషన్గా ఇప్పుడు ఏమైనా ఇంకేదైనా ఒక స్టెప్ తీసుకోబోతున్నారా? అంటే ఎవరికైనా విజ్ఞాపన చేయడం కావచ్చు, లేకపోతే మరొక లెటర్లు పంపించడం కావచ్చు, లేకపోతే స్వయంగా ఎవరైనా కలిసి ఎవరైనా విజ్ఞప్తి చేయడం, మంత్రులు కావచ్చు, లేకపోతే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, ఏదైనా చేయబోతున్నారా? లేదు, తప్పకుండా మేము లెటర్లు పెడతాము, మెయిల్ పెడుతున్నాము. ఇప్పుడు ఆయిల్ కంపెనీలో కూడా ఇప్పుడు రిక్వెస్ట్ లెటర్ పెడతాము. ఈ మీటింగ్ ఇది అయిపోయిన తర్వాత మాకు మీ లైవ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళ కంపెనీలకు లెటర్ పెడతాము. మళ్ళీ కూడా మేము ఫోన్ కాల్లో మాట్లాడతాము. టైం ఇస్తే ఆయిల్ కంపెనీలు కానీ సివిల్ సప్లై కానీ వాళ్ళు ఏదైనా మాకు అవకాశం ఇస్తే తప్పకుండా మా సమస్యలను తెలుపుతాము. దానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా చేసి ఎలా చేస్తే ఉంటుంది మాకు ఉన్న మేము ఎంతవరకు చేయగలుగుతాము మేము సూచనలు ఇవ్వగలుగుతాము. దాని ప్రభుత్వము ఆయిల్ కంపెనీలు కనుక సహకరించి మేము వాళ్ళు కలిసి ఏదైనా చేసే ప్రయత్నం మాత్రం తప్పకుండా మా అసోసియేషన్ తరఫున మా పెట్రోల్ బంక్ అసోసియేషన్ తరఫున తప్పకుండా జరుగుతుంది. అమరేంద్ర రెడ్డి గారు, ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి చివరిగా. ఎందుకంటే ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి అనేది మనకి వార్తలు వస్తున్నాయి, అటు మీడియాలో కావచ్చు లేకపోతే మిగతా విషయాల్లో కావచ్చు. దీంతో మనకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఏదైతే మార్కెట్లో మనకి డాలర్ రేటు పెరిగి బ్యారెల్ రేటు పెరిగింది, మళ్ళీ 2 రోజుల నుంచి తగ్గినట్టుంది. నిన్న ట్రంప్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి కొద్దిగా తగ్గినట్టుంది. అయితే ఆల్రెడీ మనకు పవర్ పెట్రోల్ అనే దాని మీద ఎక్స్ట్రా పవర్ పెట్రోల్ మీద ₹2.25 నుంచి 35 పైసల వరకు పెంచారు. సో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో రేటు పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఖాళీ పవర్ మీద పెంచారు ఆల్రెడీ. సో ఇంకా పెట్రోల్ డీజిల్ మామూలు పెట్రోల్ డీజిల్ మీద పెంచుతారని అయితే నేనేం అనుకోవట్లేదు. అలాంటి సూచనలు అయితే మాకేం లేవు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమరేంద్ర రెడ్డి గారు. ఇది టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు పెట్రోల్కి క్రైసిస్ ఏదైతే ఉందో దానికి ఎక్కడ పరిష్కారం అనేది మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే అటు గల్ఫ్ నుంచి రావాల్సిన దాంట్లో 30% కొరత కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే హెచ్పిసిఎల్ కావచ్చు, లేకపోతే బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు, ఇలాంటి కంపెనీల నుంచి వాళ్ళు కొత్తగా అంటే క్రెడిట్ పాలసీ అనేది తీసుకొస్తున్నారు. అడ్వాన్స్ ముందుగా అంటే గతంలోన ఒక ₹1 కోటి సరుకు ఇచ్చేటప్పటికి ఒక క్రెడిట్ ఉండేది. ఈ రోజున అది ఇవ్వకపోగా ముందుగానే అడ్వాన్స్ చెల్లించాలి, దానికి ఒక టైం బాండింగ్ పెడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కానీ మీరు ఆ చెక్కో లేకపోతే పోస్టెడ్ చెక్కో లేకపోతే మిగతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకపోతే మీకు అక్కడ సరఫరా కాదని కంపెనీలు ఖచ్చితంగా చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య టోటల్గా మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటేనే 60% ఏదైతే ఉందో అంటే అటు రావాల్సింది 30% తగ్గింది, వీళ్ళు సరఫరాలో ఒక 30% తగ్గింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది ఒక ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషనే కనిపిస్తుంది. దీనికి అమరేంద్ర రెడ్డి చెప్తున్న మాటల ప్రకారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి రంగంలో దిగాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఏదైతే ఈ కొరత ఉంటుందన్న ప్రచార నేపథ్యంలో అటు బాటిల్స్ కావచ్చు లేకపోతే టిన్నులు కావచ్చు వీటిలో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది వద్దు అంటే పెట్రోల్ బంకుల పైన అక్కడ సిబ్బంది పైన తిరగబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా ఇది రేపు ఎల్లుండితో అయిపోతుందనే సమస్యలా కనిపించడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దీనిపైన చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ పెట్రోల్కు సంబంధించిన డీజిల్కి సంబంధించిన కొరత తీరేలాగా మాత్రం కనిపించడం లేదు. Yes, thank you, Ganesh.